నాలాయర దివ్య ప్రబంధంలోని మూన్రాన్ తిరువందాది అనే రచనను పేయాళ్వార్ రచించారు. మూన్రాన్ తిరువందాది 100 పాసురములతో నిండి ఉన్నది. నిన్న మొదటి పాసురం నుంచి 20వ పాసురం దాకా చూశాము. ఈరోజు 21వ పాసురం నుంచి 40వ పాసురం దాకా చూద్దాము. 21వ పాసురం. పేష్వారెవళవు పేష్వారవళవే வாசமலர்துளாய் மாலையான் தேசுடையா சக்கரத்தான் ஷாங்கினான் ஷாங்கத்தான் పొంగు అరవా వక్కరనై కొండ్రాన్ వడివు. పరిమళించే పూలతో నిండిన తులసిమాల, మెరిసే శంఖము చక్రము ధనుస్సు కలిగిన స్వామి, పొగరు నిండిన దంతవక్త్రుడిని చంపిన శ్రీమన్నారాయణుడు గురించి మీకు తెలిసిన కథలను ఎంతవరకు చెప్పగలరో అంతవరకు చెప్పండి. 22వ పాసురం. వడివార్ ముడిగోటి వానవర్కళ్ళాళం కడియార్ మలర్ దూవి కాణిం పడివానే చెమ్మెయ్యాళ్ళుళ్ళురికి చెవ్వనే నెంజమేమయ్యే కాణవిరంబు. అందమైన కిరీటములను ధరించిన దేవతలు తలలను వంచి నమస్కరిస్తూ రంగురంగుల పరిమళ పువ్వులతో పూజించే స్వామిని నువ్వు కూడా చక్కగా నీ హృదయంలో నిలుపుకొని ప్రతిరోజు సేవించడానికే ఆశపడు మనసా. 23వ పాసురం. విరింబి విண்மண் அளந்தாம் சிறியா வண்டு ஆர்ஷும்பு தொலையல் சென்று ஊதாரும்பும் வனந்தாளை మాలయాన్ పొన్నంగళర్కే మనందొళాయ్ మాలయ వరం. ఆకాశమైన ఆ మిన్నును, భూమిపై ఉన్న ఈ మన్నును కొలిచిన దివ్యపాదముల సేవ గురించి ఆరాటపడుతున్న నా మనసు అందమైన రెక్కల తుమ్మెదలు వాలే చల్లని తులసిని మాలగా ధరించిన శ్రీమన్నారాయణుని వెతుకుతూ వెళుతున్నది. 24వ పాసురం. వరంగాళేరు నిలనం మాలవిషంబం కాత్తుం நெருங்கும் தீ நீர் உருவமானான் பொருந்தும் சுடராளி ஒன்று உடையான் షూల్ కళలే నాళం దొడరాళి నెంజే తొళతూ. విశాలమై ఉన్న ఈ పెద్ద భూమి, అంతా వ్యాపించి ఉన్న గొప్ప ఆకాశము, అంతటా నిండి ఉన్న చల్లని గాలి, మండే ఎర్రని అగ్ని, తెల్లని ఆ నురుగులతో కదిలే అలల కిరటముల నీటిని దివ్య శరీరముగా చేసుకొని వెలిగే చక్రమును కలిగి ఉన్న శ్రీమన్నారాయణుడి దివ్య పాద పద్మములను వదలకుండా సేవ చేస్తూ కాలము గడుపు మనసా. 25వ పాసురం. తొడదాళు పழுతుండే తూనీరు వలకం మడత వండు மை கொள்ளலால் ஆயச்சி விடத்து ஒண்டா வாயானை மால் விடையேல் செத்தானை వానవరక్కుం చేయానై నెంజే శిరందు. ఒత్తైన నల్లని జుట్టు కలిగిన యశోదాదేవి చేసిన కమ్మటి వెన్న తిన్న నోటితో ప్రళయకాలమున మింగిన లోకములన్నిటినీ చూపి బలమైన ఎద్దులను 7 చంపిన స్వామిని, దేవతలకు కూడా కష్టసాధ్యుడైన దుర్లభుడిని సేవించడం నీకు కష్టము కాదు మనసా. మూన్రాన్ తిరువందాది యొక్క 26వ పాసురం. சிறந்தாயன் சிந்தையும் செம் கண் அரவம் நிறைந்தா ஷீரி நீள் கச்சியுள்ளும் உரைந்தாத்துவும் வேங்கடம் வேக்காவும் வேளு கைப்பாடியுமே తాం గడవార్ తండులాయార్. నా మంచి మనసులో ఉన్న స్వామి, ఎర్రని కన్నుల ఆదిశేషుడిపై ఉన్న స్వామి, చల్లని తులసిని ధరించిన స్వామి, ఐశ్వర్యవంతులు ఉన్న విశాలమైన కంచి అనే దివ్యనగరంలో ప్రశాంతముగా నివాసము ఏర్పరచుకున్న స్వామి, చల్లని వెంకటాద్రి యందు తిరువేక నగరములోను, తిరువేళుక్కై నగరములోను మరియు పాడగము అనే నగరములోను కొలువై ఉన్నాడు. 27వ పాసురం. ఆరే తుయరుళందార్ తుంబుత్తార్ ఆండయ్యార్ కారేవలిందా కరం గడలై కடைந்தான் కారణனை நீர் அணை மேல்வள்ளி అడైందాని నాళుం. మేఘములతో ఆవరించిన నల్లని పాలకడలిని చిలికిన స్వామిని, నీటి పక్కపై పవళించిన నా స్వామిని నిరంతరము సేవించిన వారు ఎవరయ్యా పాపములతో బాధపడినది. 28వ పాసురం. అడైందతూ అరవణై మేల్ అయ్యర్ కాయన్రు మిడైందతూ బాతర వెంపోర్ ఉడైందతూ మాయచ్చిపాల్ మత్తుక్కే అమ్మనేవాళ్ ఏత్తి పేర్చి పాలుండపిరాన్. శేషశయ్యపై శయనించిన దేవాది దేవుడు,
రంభపు పళ్ళ రాక్షసి ఇచ్చిన భయంకరమైన విషపు పాలను తాగెను. యశోదాదేవి చేతిలోని కవ్వమునకు భయపడుతూ కట్టుబడెను. పాండవులు ఐదుగురి గురించి భయంకరమైన కురుక్షేత్ర యుద్ధమును చేసెను. 29వ పాసురం. பேயச்சி பாலுண்டா பெருமானை பேரந்து எடுத்து ஆய்ச்சி முலை கொடுத்தாள் அம்லாத்தே வியாயத்தா இருளார் திருமேனி இன்பவள் செவ்வாய் తెరులే మొళియానై చేరందు. నల్లటి కారు చీకటి వంటి రాక్షసి పూతన ఇచ్చిన పాలు తాగిన స్వామిని చూసి భయపడకుండా ఎత్తుకొని ఎర్రటి పగడపు పెదవులను ముద్దాడి ప్రేమగా పాలు ఇచ్చిన యశోదాదేవి ఎంత గొప్పదో. 30వ పాసురం. சேரந்தா திருமால் கடல் கடைந்தை வேங்கடா நேரந்தம் என் சிந்தை நிறை விஷம்பு வாயந்தா மறை பாடகம் அனந்தன் வன் துளாய் கண்ணி ఇరై పాడి యాయైవై. క్షీరసాగరము, కుంభకోణము, పాడగము అనే నగరములు, చెల్లని వెంకటాద్రి, నిండైన వైకుంఠము, స్వచ్ఛమైన మనస్సులు, గొప్పవైన 4 వేదములు, అనంతుడనే ఆదిశేషుడు, ఇవన్నీ అందమైన తులసిమాలల స్వామి ఆ శ్రీయపతి నివసించే గొప్ప గొప్ప ప్రదేశములు. 31వ పాసురం. ఇవే అవన్ కోయిల్ ఎరణియనతు ఆకం ఆవైషైతు అరియురవం ఆనాన్ శివి తెరియావన్ నాకత్తాన్ నాలువేతు తుళ్ళాన్ నరవేత్తాన్ పాకత్తాన్ పార్గడల్ ఉళాన్. హిరణ్యకశిపుడి శరీరమును చిన్నాభిన్నముగా చేసిన స్వామి, చెవిలేని పామును, 4 వేదములను, క్షీరాబ్దిని తన నివాసముగా చేసుకున్న స్వామి, గంగను ధరించిన నందివాహనుడు అయిన ఆ శివుడికి తన పక్కన చోటు ఇచ్చెను. 32వ పాసురం. பார்க்கடலும் வேங்கடமும் பாம்பும் பனிவிஷம்பும் நூல்கடலம் நுண்ணூலா அமரை மேல் பால் பட்டி விரந்தார் మనమం ఎడమాక కొండాను కొరందు ఒషిత్త కోపాలకని. ఆ క్షీరాబ్దిని, ఈ వెంకటాద్రిని, చల్లని వైకుంఠములోని ఆ అనంతుడిని, వేదములను నిత్య నివాసములుగా చేసుకున్న గోవిందుడు, కురంత వృక్షమును విరిచిన స్వామి, తనపై మనసు నిలిపిన భక్తుల హృదయ కమలములోనూ యోగుల మనసులలోనూ నిండుగా కొలువై ఉన్నాడు. 33వ పాసురం. பாலகனாய் ஆலிலை மேல் பாயா உலக்கெல்லாம் மேல் ஒரு நாள் உண்டவனே மைமையே மாலவனே மந்தரத்தால் மாநீர் கடல் கடைந்து వానముతరత్తార్ కీండాయి నిన్ని ఎండ్రు. ప్రళయకాలమున ఈ లోకములన్నిటినీ మృంగి చిన్న మర్యాకుపై పసిబాలుడవై పడుకున్న సర్వేశ్వరుడు మందర పర్వతముతో క్షీర సముద్రమును చిలికి గొప్పదైన అమృతమును మంచి పనులు చేసే దేవతలకు ఇచ్చాడు. 34వ పాసురం. அன்றி உலகம் அளந்தாசைவேகோல் நின்றொந்து வேளக்கை நீல் நகர்வாய் அன்று கிடந்தானை நீ கேடில் சிரானை முன் గంగై కడందానే నెంజమే కాన్. మనసా తెలుసుకో, నిత్య కళ్యాణ గుణవంతుడు అయిన ఆ స్వామి ఈ లోకములను కొలిచిన అలసటను తీర్చుకోవడానికి వేలుక్కయ్య నగరంలో నిల్చున్నాడు. కంసుడిని చంపిన శ్రమను తీర్చుకోవడానికి యథోక్తకారిగా కంచిలోన పవళించాడు. 35వ పాసురం యొక్క అర్థం 35వ పాసురం. కాణ్గాణేనే విరంబం గంగళ్ కదిరులకు பூண்டாராக்கலத்தான் பொன்மேனி பாங்கண்டொழில் பாடி பண்டரையும் தொங்கலான் செம்பொன் కళ్ళల్ పాడియాం తొలుతుం కై. జిగేలుమని మెరిసే నగలతో, రంగురంగుల పూలమాలతో నిండి ఉన్న వక్షస్థులుడి సుందరమైన దివ్య శరీరమును చూడు అని అంటూ ఆ స్వామి రూపమును చూడడానికే తొందర పెడుతున్న కన్నులతో, అమృతము నిండిన మృదువైన ఆదరములను చూస్తూ, తుమ్మెదలు వాలే పువ్వుల వంటి ఎర్రని దివ్య పాద పద్మములను సేవిస్తూ, ఆ స్వామి చేసిన అద్భుత లీలల గురించి పాడుతూ భజన చేద్దాము రండి. மூன்றாம் திருவந்தாதி அக்கா 36వ பாசுரம். கைய கணலாளி கால்கடல்வாய் வெண்செங்கம் வைய கத்தை சாங்கம் வெண் சுடர்வாள் செய்யப்படை பறவை வாழ் பாளி பரிநீர் உலகம் ஆடியளந்து மாயரவக்கு.
చల్లని సముద్రపు నీటితో నిండిన ఈ లోకమును కొలిచి సముద్రముపై శయనించిన అద్భుత కారుణుడికి చేతిలో జ్వలించే చక్రము, నల్లని సముద్రం నుండి వచ్చిన తెల్లని శంఖము, భయంకరమైన గద, దృఢమైన ధనస్సు, ఉగ్రతేజస్సు నిండిన అందమైన ఖడ్గము ఆయుధములై ఉన్నవి. 37వ పాసురం. అవర్కు అడిమై పట్టిన్ ఆకతాన్ వరత్తాన్ ఉవరకుం కరుంగడల్ నీరుళ్ళాన్ తువరకుం పవళబోయవాయ పూమకళం పల్మణి పూణారం తికళం తిరుమార్పంతానే. చల్లని ఉప్పు నీటి, తెల్లని నురుగుల పాల సముద్రంలో ఉంటూ ఈ లోకము లోపల బయట అన్ని చోట్ల నిండి ఉన్న స్వామి, ఎర్రని పగడపు ఆదరముల శ్రీదేవి మాణిక్యముల హారములతో మెరిసే వక్షస్థలముపై కలిగి ఉన్న స్వామికి నేను భక్తుడిని అయితిని. 38వ పాత్రం. తానే తనక్కువ తన్నురువే ఎవ్వరువం తానే తవ పురువం తారకయ్యం తానే ఎరుషుడరం మాల్వరయ్యం ఎండి చెయ్యం అండత్తు ఇరుషుడరు మాయ ఇరై. ఈ అన్ని లోకములు, ఈ సకల పదార్థములు, ఆ బ్రహ్మదేవుడు, ఆ శివుడు అన్నీ తన శరీరమే అయి ఉన్న స్వామి తనకు తానే సాటి అయి ఆకాశములోని సూర్యచంద్రులు, నక్షత్రములు, మండే అగ్ని, అష్టదిక్కులలోని గొప్ప గొప్ప పర్వతములుగా విలసిల్లుతున్నాడు. 39వ పాసురం. ఇరయ్యాయ్ నినలాకి ఎండి చెయ్యం తానాయ్ మరే పొరుళాయ్ వానాయ్ పిరయ్య వాయంద వెళ్ళ దరువి విలంగు ఒళి నీర్ వేంగడత్తాన్ ఉళ్ళ తినుళ్ళే ఉళ్ళన్. అష్టదిక్కులలో నివసించే వేద ప్రతిపాద్యుడై పరమపద వైకుంఠమున ఉన్న సర్వేశ్వరుడు, నా హృదయంలో నిండుగా నిండి ఉన్న స్వామి ప్రవహించే సెలయేళ్ల నీటి చప్పులతో ఆ చంద్రుడికి దగ్గరగా ఉన్న కొండ శిఖరముపై శ్రీ వెంకటేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. 40వ పాసురం. ఉళన్ కండాయ్ నెన్నెంజే ఉత్తమనెన్றும் ఉళన్ కండాయ్ ఉళ్ళవ అరుళ్ళత్తు ఉళన్ కండాయ్ విన్నొడుంగ కోడుయురం వీం గరువి వేంగడత్తాన్ మన్నొడుంగా తాణులందమణ్. ఎల్లప్పుడూ తనను ధ్యానించే వారి హృదయంలో నిండుగా నిండి ఉన్న ఉత్తముడు, ఆ పురుషోత్తముడిని ధ్యానించే నా మంచి మనసా, తన దివ్యపాద పద్మముల క్రింద ఈ పెద్ద భూమి ఒదుగునట్లు కొలిచిన స్వామి పొంగి ప్రవహించే శైలేళ్లతో ఆకాశములో ఒదిగిన ఎత్తైన కొండ శిఖరం మీద వెంకటేశ్వరుడుగా కొలువై ఉన్నాడు చూడు